ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో ఈ నెల 16వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచే మనకు ఎడ్సెట్కి సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన అయితే ఉండబోతుంది. సో దీనికి సంబంధించి వారు షెడ్యూల్ని కూడా రిలీజ్ చేశారు. అభ్యర్థులు ఎవరైతే వారు సాధించిన ర్యాంక్స్ అయితే ఉన్నారో ఆ యొక్క ర్యాంక్స్కి బేస్ చేసుకుని ఇక్కడ మనకు షెడ్యూల్ అయితే ఉంది కాబట్టి అభ్యర్థులు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఓకే, 16/8/19 మెథడాలజీ ఆంగ్లానికి సంబంధించి ఉదయం 9 గంటలకు 1 నుంచి చివరి వరకు కూడా ర్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ర్యాంక్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. 16/8/19 భౌతిక శాస్త్రం మెథడాలజీకి సంబంధించి సమయం మధ్యాహ్నం 1 గంటకు మనకు ఈ యొక్క 1 నుంచి చివరి ర్యాంక్ వరకు కూడా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. 17/8/19 గణితానికి సంబంధించి ఉదయం 9 గంటలకు 1 నుంచి 3000 ర్యాంకుల వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. 17/8/19 గణితానికి సంబంధించి మధ్యాహ్నం 1 గంటకు 3001 ర్యాంక్ నుంచి 6000 ర్యాంక్ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్. 18/8/2019 గణితానికి సంబంధించి ఉదయం 9 గంటలకు 6001 నుంచి 9000 ర్యాంక్ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత 18/8/2019 మనకు మధ్యాహ్నం 1 గంటకు సంబంధించి 9001 ర్యాంక్ నుంచి ఇంకా ఏవైతే చివరి ర్యాంకులు అయితే ఉంటాయో వీటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఓకే, ఆ తర్వాత 19/8/19 ఉదయం చూసినట్లయితే జీవశాస్త్రం వారికి 1 నుంచి 3000 ర్యాంక్ వరకు. ఆ తర్వాత 19/8/2019 జీవశాస్త్రం సంబంధించి మధ్యాహ్నం 1 గంటకు 3001 నుంచి 6000 ర్యాంక్ వరకు. ఆ తర్వాత 20వ తారీఖున జీవశాస్త్రం సంబంధించి ఉదయం 9 గంటల నుంచి 6001 నుంచి 9000 ర్యాంక్ వరకు. ఆ తర్వాత మనకు మధ్యాహ్నం చూసినట్లయితే 1 గంట నుంచి 9001 ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ వరకు కూడా ఉంటాయి. ఈ విధంగా మనకు సాంఘిక శాస్త్రంకు సంబంధించి కూడా ఇక్కడ షెడ్యూల్ అయితే మీరు చూడవచ్చు. ఓకే, సో షెడ్యూల్ అయితే కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మీ యొక్క ర్యాంక్ సంబంధించి ఏదైతే డేట్ అనేది కేటాయించారో ఆ డేట్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు కౌన్సిలింగ్ అయితే హాజరవ్వాలి. ఓకే, ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.